coming up. నాదా 90 ఉంటా. ఓడగొట్టుకున్నా, ఇల్లు ఓడగొట్టుకున్నా, పిల్లలు పెళ్లిళ్ళు చేసిన నాకే పోనా అంత మీద అంత ఉండదు నాకు. ఇది చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఏంటి బాబన్న నా పేరు శివలక్ష్మి. శివలక్ష్మి నా పేరు. పానమే అంచూజ, అంచూజ పానమే. పెద్ద అండాలు ఆయన పానమే, బిడ్డలంతా పానమే అమ్మ. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ రోజు వచ్చేసి ఇంకొక బ్లాగ్ అయితే ప్లాన్ చేశాను. నేను అన్ఫార్చునేట్లీ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. సో ఇప్పుడైతే మా తాతమ్మతో అయితే బ్లాగ్ చేద్దామని అనుకుంటున్నాను. చిన్నగా ఉండొచ్చు, బట్ మీరు కూడా ఎంజాయ్ చేస్తారు కదా. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే మా తాతమ్మని అయితే అడగబోతున్నాను, ఎంజాయ్ చేయండి. సో తాతమ్మ, నీ పేరేంటి? తాత పేరు లక్ష్మీనారాయణ. నాదా 90 ఉంటా. ఇంకా 90 ఉంటా. నీకు ఎంతమంది పిల్లలు? 5 బిడ్డలు, ఒక కొడుకు. అందులో మీకు ఎవరంటే చాలా ఇష్టం? అమ్మ ఎవరంటే మీకు చాలా ఇష్టం? అందరి ఇష్టం బిడ్డ. అందులో ఒక్కరంటే మీరు ఎవరి పేరు చెప్తారు? అందరి ఇష్టము. మా చిన్న బిడ్డ మీద ఎక్కువ ఇష్టము నాకు. అమ్మ పేరేంటి? మంగమ్మ. నెక్స్ట్ మంగమ్మ అన్నారు కదా, ఆమెకి ఎంత వయసు? ఆమె వయసు తెలియదు బిడ్డ, నాకు ఎంతనో. రెండో బిడ్డ అంచూజ పానమే. అంచూజ, అంచూజ పానమే. పెద్ద అండాలు ఆయన పానమే. బిడ్డలంతా పానమే అమ్మ నాకు. ఎవరు ఫోర్త్ బిడ్డ? ఎవరు ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళు ఎవరు? పోనా ఫోర్త్. నాలుగో బిడ్డ ఎవరు? నాలుగో బిడ్డనా సువర్ణ. ఐదో బిడ్డ మంగమ్మ. ఇంతమంది అయితే ఉన్నారంట. ఇంకా మీరు అప్పట్లో మీకు ఫోన్స్ ఇవన్నీ లేవు కదా, మరి మాకు డబ్బా ఫోన్లు ఉండే. మాకు డబ్బా ఫోన్ మీరు ఎట్లా? ₹1 వేసి ఫోన్ మాట్లాడేది. నేను ₹1 వేసి నేను తాత ఫోన్ మాట్లాడేది. నేను తాత ఫోన్ మాట్లాడేది. ₹1 వేసి. అప్పుడు ఈ ఫోన్లు మాకు తెలియదు తల్లి. మేము బియ్యం దంచుకున్నాము, అన్నం ఆరబెట్టుకున్నాము, తిన్నాము. నెత్తికి కొబ్బరి నూనె పెట్టలేదు, జిడిగింది వేసి నూనె కాచి పెట్టుకున్నా. నా పిల్లలు పెట్టుకున్నా, నేను పెట్టుకున్నా. అమ్మ మీకు ఫోన్ లేదు కదా, టీవీ ఇవన్నీ అప్పుడు? టీవీ లేదు, ఏమీ లేదు బిడ్డ. ఫ్యాన్ లేదు, టీవీ లేదు. దాచునే దీపం మాది. మరి మీరు ఎట్లా కాలక్షేపం చేస్తున్నారు ఆ టైంలో? మేము మొగ్గాలు నేసేది, చీరలు నేసేది, బట్టలు నేసేది. తాత బట్టలు నేసేది. మరి మీరు అప్పట్లో ఏం పని చేసేవాళ్ళు? నేను గిరికలు పట్టేది, కన్నెలు పట్టేది, మొగ్గం పని చేసేది, సాల పని చేసేది. నేను దర్జ పని చేసిన బిడ్డ, మీడియం చేసిన, లాస్ట్కు బాకాన్లో పని చేసిన. లాస్ట్కు ఇప్పుడు చేత కాకుండా అయింది నాకు. అమ్మ ఇంత మటుకు నమస్తే, చేత కాకుండా అయింది నాకు. సరేనా, ఇది ఉండదు చెప్పిన. అమ్మ ఉన్నది చెప్పి కిరాయి ఇల్లు, బంగారం ఉండే బంగారం ఓడగొట్టుకున్నా, ఇల్లు ఓడగొట్టుకున్నా, పిల్లలు పెళ్లిళ్ళు చేసిన. నాకేమి లేదు తల్లి. నేను ఇట్లా బతుకుతుంది ఒక్కదాన్ని. ఇప్పుడు నా బిడ్డలు నెత్తికి 300 ఇస్తారు నాకు. వాళ్ళతోనే జీవనం నడుస్తుంది. రేషన్ షాప్ అయినా బియ్యం ఇస్తాడు, నెలకు 6 కిలోలు ఒట్టిగానే, పైసలు తీసుకోడు. పెద్ద మంచి నాయన అని దండం పెడతా. ఇక గింత నా కోరిక అమ్మ, గింత ఉన్నది చెప్తున్నా బిడ్డ, అంతే. మీరు స్కూల్కి అప్పుడు వెళ్ళినారా? ఈ స్కూల్కి వెళ్ళలేదు బిడ్డ, చదవలేదు. మేము చదవలేదు. ఒకటి ఎందుకంటే అన్నందుకు పెద్ద బాల చిచ్చ చదువుకున్నా. ఇప్పుడు మర్చిపోయినా. పెద్ద బాల చిచ్చ, అప్పుడు పెద్ద బాల చిచ్చ. బస్సు నంబర్లు తెలుస్తాయి. 113, 130K, 45, 107 ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఇంకా మిగతాయి తెలియదు. ఇక నా అమ్మాయి గింత
ఇంతనే నా కోరిక. మీరు అప్పట్లో ఏ ఆటలు ఆడుకునేవారు? ఏ ఆటలు అంటే ఊపిరి గింజలు, అదేంటి మట్టి కుప్ప చేసి పుల్లలు పెట్టి మట్టి ఆడుకునేది. ఇక నేను మా కోటల పిల్ల బాపుల పిల్ల మేము నలుగురం దోస్తులం. ఇక ఏదంటే అదే ఆట ఆడుకునేది. ఇక మాకంత ఆటలు ఆడుకోలేదు, చాలా పని చేసిన. మొగ్గం చేసిన, కండలు పట్టినాం, ఇంకేం చేయలేదు. ఇక నేను తల్లి ఇక అంతటా మా అమ్మ నాయన కలిసి పెళ్లి చేసిండ్రు నాకు, అంతే. ఇక మీ అంటే ఇప్పట్లో కూడా మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పటికి ఏం లేదు, చేతనైతే లేదు తల్లి ఇప్పుడు నాకు. ఒక్క లేదు, ఎవరన్నా నింత అన్నం పెడితే తింటా, ఒక్క లేదు. ఇప్పుడు కళ్ళు సరిగా వాడాయి, చెవులేన వాడాయి, ఏం చేయాలి? మీకు ఇప్పుడు ఏమైనా బాధాకరమైన సంఘటన ఏమైనా జరిగిందా? ఏం లేదు బిడ్డ, ఏం లేదు. ఇప్పటికైతే మంచిగానే ఉన్నా. నా బిడ్డలు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, ఇద్దరు, ముగ్గురు పోయింది, ఇద్దరు ఉన్నారు. అదే మీకు ఇప్పుడు 50 లక్షలు వచ్చినాయి అనుకోండి, మీరు ఏం చేస్తారు? ఏమి లేవు నా దగ్గర ఇప్పుడు. వస్తే 50 లక్షలు వస్తే మీరు ఏం ఖర్చు పెట్టాలనుకున్నారు? ఏం ఖర్చు పెడతంటే నా కోసం పెట్టుకుంటా, నా కోసం పెట్టుకుంటా. పైసలు వస్తే నా కోసం, జీవనాని కోసం. మీ మమ్మీ పేరు ఏంటిది? మా అమ్మ పేరా గంజిరాముడు. మీ ఊరేంటిది? మా అమ్మగారిది సంగారెడ్డి, మా అత్తగారిది దేవరకొండ. ఇప్పుడు మీరు ఉంటున్న ప్లేస్ ఏంటిది? అమ్మ ఇప్పుడు మీరు ఉంటున్నారు కదా, ఇప్పుడు అడ్రస్ ఏంటిది? అచ్చయ్య నగర్, అచ్చయ్య నగర్, ఇది అచ్చయ్య నగర్. ఏమ్మా రత్త అచ్చయ్య నగర్. ఇప్పుడు మీరు ఎవరి ఇంట్లో ఉంటున్నారు? ఈ గల్లీలో గొల్లోళ్ళ ఇంట్లో ఉంటాం. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను ఒక్కదాన్ని ఉంటా, ఒకదాన్ని నేను ఉన్నది, ఒకదాన్ని అంతే. ఒకదాన్ని వండుకొని తింటా, ఉంటా ఒకదాన్ని, తింటా ఒకదాన్ని. ఇంత ఏమి లేదు తల్లి నా దగ్గర. అమ్మ ఫుడ్ ఏంటిది? అన్నము, టమాటా పప్పు, దొండకాయ, గోకరకాయ, ఇక తింటే ఇంత వంకాయ, తింటే గుడ్డు. ఇక మాంసం మీద అంత ఉండదు నాకు. ఇది లేదమ్మా, పాలు ఒక తాగుతా, బెడ్ తింటా, పాలు తాగుతా, బెడ్ తింటా. ఇంకే మందు లేదే, రత్త తాగా. నేను అన్నం తింటా, అన్నం కావాలి నాకు. మరి మీకు ఇష్టమైన పిండి వంట ఏంటి? పిండి అంటే అమ్మ పూరీలు, బజ్జీలు, మిరపకాయలు, అంతే. తాతయ్య అనిపోయింది కదా, అప్పటి నుంచి మీరు ఎట్లా బతుకుతారు? అప్పటి నుంచి అమ్మ నాకు కొడుకున్నా కూడా నాకేం చేయలేదు. బాతంలో పని చేసుకొని బతికిన తల్లి నేను. నా కొడుకు కూడా నడవంటాను చచ్చిపోయిండు. ఇక నాకు ఇప్పుడు శాతం అయితే లేదు. ఒకసారి నా పెద్ద బిడ్డను కూర్చొని పెట్టి అడిగిన, ఏమన్నా ఇంద్రమ్మ నెత్తికి ఇంత ఇయ్యింది, లేకపోతే మీరన్నా దొరికిపోయి పెట్టుండ్రి అంటే, మాతో కాదన్నారు వాళ్ళు. కాదు అంటే 300 ఇస్తున్నారు. ఆ 300 ఇస్తే దాంతో బతుకుతున్నా. అమ్మ ఇంకేమి తగ్గిందాకా ఇంకేం లేదు. మరి నీకు బాధ అనిపించట్లేదా? ఇక బాధ అంటే ఇక తెల్లందాకా బాధ అవుతుంది, నిద్ర రాదు. అన్నీ పరిచయాన్ని పెట్టుకుంటే నిద్ర రాదు, ఆకలి కాదు సరిగా. ఏం చేయాలి? అది ఇప్పుడు ఏమైనా కఠినంగా మీరు ఏమైనా పాటిస్తున్నారా? ఏం లేదు, అన్ని తింటున్నారా? అన్నీ తింటున్నాం. బీపు ఉన్నది అమ్మ నాకు. బీపు గోళీ వేసుకుంటా. మోకాలు నొప్పులు అవుతాయి, నడుముల నొప్పులు అవుతాయి. మా మనవరాలు యశోద ఉంది కదా, యశోదనే గోళీలు తెచ్చిస్తుంది. ఆ పిల్లనే ఇంత అన్నమో ఏదో పెడుతుంది నాకు, యశోదనే పెడుతుంది. జగన్ యశోద నా బిడ్డలు. అది గింతే. మీ బిడ్డల గురించి గొప్ప చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఏం చెప్తాను నేను?
ఏం చెప్తాను నేను ఏం చెప్పాలి వాళ్ళకి గొప్ప ఏమన్నా గొప్ప థింగ్ చెప్పేది ఉంటుంది కదా, వాళ్ళ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు వాళ్ళ గురించి గొప్పగా? ఏం చెప్పాలి, వాళ్ళే దయచారిచ్చి వాళ్ళే పెడతారు, వాళ్ళే పెడతారు. నాకు నేనేం అడగవాలని వాళ్ళు దయ వచ్చి నాకే పెడతారు. మరి ఇప్పట్లో అందరూ ఫోన్ల మీద ఇట్లా చూస్తున్నారు కదా, అంటే ఇప్పటి కాలం వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం సలహా చెప్పాలనుకుంటున్నారు? ఇగో అమ్మ కోపం, ఇగో అన్నం పెడతాను బట్ట పెడతాను కోపం అవుతారమ్మా, పడాలి ఏం చేస్తాను. ఎందుకంటే నాకు ఎక్కడ లేదు, మగపిల్లలు లేరు, నీడ లేదు, ఒక్కదాన్ని ఉన్నా. చెవులు వినవాడాయి, కళ్ళు కనవాడాయి నాకు సరిగ్గా. ఇక పెట్టింది తింటా, అది ఇచ్చింది తింటా, ఇంతకన్నా ఇంకేం లేదే. మరి సలహా ఏమైనా చెప్తారా ఇప్పటి జనరేషన్? ఏం లేదమ్మా, అదంతా ఏం లేదు నాకు. ఎవరన్నా నా బిడ్డలు దావతు దొరకపోతారో వాళ్ళే దొరకొస్తాం, నీ ఒక్కదాన్ని పోలే. నా మనవరాలకి ఏమన్నా సపోర్ట్ చెయ్యండి. ఎంత మాట దయ ఉంచుండ్రి నా మీద. ఏం చేస్తామని అంతేనండి ఈ బ్లాగ్. మీరైతే హోప్స్ లో మీరు ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. సో అంతేనండి, మళ్ళీ ఇంకో బ్లాగ్ అయితే మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.